ప్రయాగరాజ్లో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో 14వ శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని స్థానికంగా ఆలోపీదేవి మందిరం అని కూడా పిలుస్తారు. మాధవేశ్వరిగా పిలుచుకుంటున్నాం. సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత ఆ పార్థివ శరీరాన్ని విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఖండించగా అందులో అమ్మవారి కుడి చేతి వేళ్లు ఇక్కడ పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం మిగిలిన శక్తి పీఠాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి విగ్రహం లేదు, రూపం ఏమీ ఉండదు. భక్తులు ఒక పవిత్రమైన ఊయలను పూజిస్తారు. ఈ ఊయల కింద ఒక గుంత ఉంటుంది, అదే కుండం అని కూడా అంటాం. ఆలోపి అంటే అదృశ్యమైనది అని అర్థం. అమ్మవారి ఇక్కడ అదృశ్య రూపంలో కొలువై ఉన్నారని భక్తుల నమ్మకం. అంతేకాదు ఇక్కడ ఆలయం త్రివేణి సంగమం, ఇక్కడ ఆలయం సమీపంలో త్రివేణి సంగమం ఉంటుంది, అదే గంగా యమున సరస్వతి. ఇలాంటి పవిత్రమైన ప్రాంతంలో వెలిసిన మాధవేశ్వరి అమ్మవారిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. వారిని మనస్ఫూర్తిగా పూజిస్తారు, కొలుస్తారు. ఇక్కడ కుంకుమార్చనలు, పూజలు చేయించుకుంటారు. ఆలయం ఎప్పుడు భక్తులతో కిక్కిరిసిపోతుంది. దీపాల కాంతులతో, మంత్రోచ్చారణలతో, భక్తుల జయ జయ ధ్వానాలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతూ ఉంది. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మానసిక ప్రశాంతతను పొందుతారు. మన భారతదేశంలో సంస్కృతిలో అమ్మవారికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే శక్తిపీఠాలు కేవలం మన పూజ చేసే ప్రదేశాలు కాదు, మన ఆధ్యాత్మిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనాలు. మన దేశంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో త్రివేణి సంగమం ఒకటి. త్రివేణి అంటే 3 నదుల కలయిక అని అర్థం. గంగా నది ప్రతీక, యమున భక్తికి ప్రతీక, సరస్వతి జ్ఞానానికి ప్రతీకగా భావిస్తాం. అందుకే ఈ నదులు గంగా యమున నదులు కనిపిస్తాయి, కానీ సరస్వతి నది భూమి అడుగున ప్రవహిస్తుందని పురాణాలు చెబుతాయి. ఈ సంగమానికి మరింత ఆధ్యాత్మిక మహిమ లభించింది. ఈ నదులు ప్రాంతాన్ని పవిత్రంగా భావించారని చెబుతారు. ఈ ప్రయాగరాజును తీర్థరాజు అని కూడా పిలుస్తారు. త్రివేణి సంగమం కేవలం నదుల కలయిక, భక్తి విశ్వాసం ఆధ్యాత్మిక కలయికకు పవిత్ర స్థలం. హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్ఞానేశి పాటికాపురే దివ్యమాత సరోవరే. శ్రీమాత్రే.